ఉప్పు నీళ్ళు తాగితే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అల్లాడుతుంటాం. బబుల్ వాటర్ కొనుక్కొచ్చుకొని తాగడం, అదిగాక ప్రభుత్వం 2 రూపాయలు నీళ్లు పెడతానన్నారు, అది పెట్టలేదు. అలా నీళ్ళు వస్తాయి, ఉప్పుగా ఉంటాయి, ఇంకా ఏం చేస్తా అయ్యే తాగుతున్నాము. ఆ బావి నీళ్ళే తాగుతుండ్రు. ఆ నీళ్ళు ఇస్తే చాలు మాకు మంచి. ఇంటికి ఒక కుళాయి వేయండమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భవించింది. అప్పటి వరకు తెలంగాణతో కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రాకు విభజన తర్వాత కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించుకొని ప్రజలకు ఆరోగ్యం, విద్య, పౌర సరఫరాలు, తాగు, సాగు నీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. ఈ బాధ్యతను 2014 జూన్ 19 నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంది. 5 ఏళ్లు టీడీపీ ప్రభుత్వం కొనసాగిన తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించేసి తమ 5 ఏళ్ల హయాంలో రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ కూడా కొంత ప్రయత్నించింది. ఇంతవరకు బాగానే ఉంది. 10 ఏళ్ల పాటు 2 పార్టీలు నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేశాయి. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాయి. అయితే 10 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా గ్రామాలకు మంచినీటి సదుపాయం లేదంటే నమ్ముతారా? కొన్ని చోట్ల సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలను ప్రారంభించినా అవి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో పాటు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. దీనికి పెద్ద ఉదాహరణ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో తలపెట్టిన సమగ్ర రక్షిత మంచినీటి పథకం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం హయాంలో నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ NRDWP నిధులు 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. బోగోలు మండలంలోని సోమేశ్వరపురం నుంచి జువ్వెలదిన్న వరకు 23 కిలోమీటర్ల మేర మొత్తం 26 ఆవాసాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 29,873 మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందించడమే లక్ష్యం. అయితే ఇప్పటి వరకు వీరిలో ఏ ఒక్కరికి ఒక్క బొట్టు నీటి చుక్కను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందించలేదు. ఈ 26 ఆవాసాల్లో ప్రజలు ఇప్పటికీ మంచినీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి 2016 జూన్ 9న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను హైదరాబాద్ కు చెందిన KLSR ఇన్ఫ్రాటెక్ కంపెనీకి అప్పగించింది. ఈ మేరకు 2017 మార్చి 25న KLSR ఇన్ఫ్రాటెక్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2017 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తయిపోవాలి. అంటే 9 నెలల 16 రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. పనులన్నీ మొదలయ్యాయి, కానీ కొన్ని పూర్తయ్యాయి, ఇంకొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. 5 మీటర్ల డయా ఇంటేక్ వెల్ కమ్ పంప్ హౌస్ పూర్తయింది. 120 కిలోమీటర్ల OHBR 700 కిలోలీటర్ల క్లియర్ వాటర్ సంపు రెడీ అయ్యాయి. అయితే ఫ్లో మెజర్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఆటోమేటిక్ మానిటరింగ్, క్లోరినేషన్ ప్లాంట్ తదితర పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన పైప్ లైన్ అర్ధాంతరంగా ఆగిపోయాయి. బోగోలు మండలాన్ని రైల్వే లైను, నేషనల్ హైవే 2 భాగాలుగా విభజిస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రైల్వే లైను, నేషనల్ హైవేకు 2 వైపులా ఉంటుంది. కాబట్టి రైల్వే క్రాసింగ్ అండ్ హైవే అండర్ పాసేజ్ దగ్గర పైప్ లైన్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఈ పైప్ లైన్ వేయడానికి రైల్వేస్ నుంచి అనుమతి వచ్చినా నేషనల్ హైవే అథారిటీ నుంచి మాత్రం అనుమతి రాలేదు. మొత్తానికి రైల్వే క్రాసింగ్ దగ్గర పైప్ లైన్ పనులు పూర్తి చేశారు. 2016లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 2022 నవంబర్లో రైల్వే అండర్ పాసేజ్ పైప్ లైన్ వర్క్ మొదలు పెట్టారు. అంటే 5 ఏళ్ల 4 నెలలకు పైగా సమయం పట్టింది. రైల్వే క్రాసింగ్ దగ్గర పైప్ లైన్ పనులు పూర్తయినా అక్కడి నుంచి ముందుకు కదలలేదు. కారణం నేషనల్ హైవే అధికారులు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి నేషనల్ హైవే అథారిటీస్ ప్రధాన కారణమని రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఈ పైప్ లైన్ హైవే అండర్ పాస్ ద్వారా వెళ్లాల్సి ఉంది. అయితే ఇంజనీరింగ్ లో ఏ చిన్న తప్పు జరిగినా అండర్ పాస్ డ్యామేజ్ అవుతుందని, అండర్ పాస్ చెరువైపోతుందని నేషనల్ హైవే అధికారులు అంటున్నారు. వాస్తవానికి వర్షాకాలంలో ఈ అండర్ పాస్ వరద నీటితో నిండిపోతుంది. ఆ నీరు మొత్తం ఎండిపోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాంటిది పైప్ లైన్ లో ఏదైనా తేడా వచ్చి నీళ్లు లీక్ అయితే పరిస్థితి ఏంటి అనేది హైవే అధికారుల ప్రశ్న. దీనికి రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హైవే అండర్ పాస్ వద్ద పైప్ లైన్ కనెక్టివిటీ ఆగిపోయింది. 395 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఈ సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు మొదలుపెట్టి ఇప్పటికి 9 ఏళ్లు దాటింది. 2 ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టు మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. ఖరీదైన పైప్ లైన్ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు ఎందుకు పనికిరాని చెత్తలా రోడ్ల పక్కన పడుంది. కొన్ని గ్రామాల్లో ఖరీదైన ఈ పైప్ లైన్లను స్థానికులు రోడ్ల నిర్మాణంలో సొంత అవసరాలకు వాడేశారు. పాలకుల అలసత్వం కారణంగా కోట్లలో ప్రజాధనం ఇలా రోడ్ల పాలైపోయింది. మాది నాగలవరం అరందిపాలెం భోగోల్ మండలం. మాకు తాగునీరు మాకు చర్చి కాడే బోర్ ఒకటి ఉంది. ఆ బోర్లో శుద్ధి ఎర్రగా నీళ్ళు వస్తాయి. మాకు పొలాల్లో నుంచి మోటార్లో నుంచి ఒక పైప్ వస్తుంది. ఆ నీళ్లు వంట చెరుకుకి, ఇంట్లో వాడుకి, పిల్లలకి, బర్రెలకి వాటికి వాడుకుంటున్నాం. తాగడానికి మాత్రం 15 రూపాయల క్యాన్ నీళ్ళు వాడుతున్నాం. మాకు దయచేసి గవర్నమెంట్ వారు మంచినీళ్ళు సరఫరా చేసి మార్గాన్ని చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందించాలని భావించిన 26 ఆవాసాల్లో భూగర్భ జలాలు తాగడానికి కూడా పనికిరావు. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉప్పు నీరు వస్తోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో సున్నం, క్లోరైడ్ వంటి మలినాలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లో నీటి నాణ్యతను తెలుసుకోవడానికి మా రిపోర్టర్ శ్రీనివాస్ ప్రయత్నించారు. ప్రతి గ్రామానికి వెళ్లి చేతి బోరు నీళ్లు సేకరించి మరి వాటిలో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ను పరీక్షించారు. అంటే నీటిలో కరిగిపోయి ఉన్న మలినాలను ఒక డిజిటల్ మీటర్తో లెక్కగట్టారు. ఆ ఫలితాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. నేను నాగులవారం భోగోల్ మండలం నెల్లూరు జిల్లాలోనే మా ఊరిలో వాటర్ ఉన్నాయి కానీ ప్రయోజనం లేని వాటర్. దీనివల్ల ఎక్కువ శాతం దాంట్లో శుద్ధ అనేది ఎక్కువగా ఉంది. దానివల్ల 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఊరికనే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బబుల్ వాటరు కొనుక్కొచ్చుకొని తాగడం అయింది. అదిగాక ప్రభుత్వం 2 రూపాయలు నీళ్లు పెడతానన్నారు, అది పెట్టలేదు. అప్పుడెప్పుడో వీళ్ళు ఇవి బోరింగ్ పైపులు ఇవి వేసారు కానీ అవి పనిచేయటం లేదు. మాకైతే మంచినీటి కొరత చాలా అంటే చాలా ఉంది. ఒక్కొక్కరు బైకులు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి తెచ్చుకోగలుగుతున్నారు. తెచ్చుకోలేని పరిస్థితి అయింది. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల దాకా మేము ఈ వాటర్ తాగితే మాకు తొందరగా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. దయచేసి మా విన్నపములు ఆలకించి ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా ప్రాధేయపడుతున్నాం. ఈ డిజిటల్ మీటర్లో వాల్యూ 200 దాటనంత వరకు పర్వాలేదు, ఆ నీటిని మనం తాగొచ్చు. కానీ సోమేశ్వరంలో చేతి బోరు నుంచి సేకరించిన నీటిని పరీక్షిస్తే టీడీఎస్ 868 వచ్చింది. ఇక సోమేశ్వరంలోనే శివాలయం దగ్గరలో ఉన్న చేతి బోరు నుంచి సేకరించిన నీళ్లలో టీడీఎస్ వాల్యూ 720 వచ్చింది. ఈ నీటినే గ్రామంలోని చాలా మంది వాడుతున్నారు. ఇక నాగలవారంలోని నీటిని పరీక్షిస్తే టీడీఎస్ వాల్యూ 1448 వచ్చింది. నాగలవారం అరుంధతి కాలనీలో 1956 వచ్చింది. సిద్ధన్నపాలెంలో 1227, కొత్త కడపాలెంలో 1173, పాత కడపాలెంలో
1246గా నమోదైంది. ఇక మండల కేంద్రంలో బోగోల్లో అయితే రికార్డు స్థాయిలో 3826 టీడీఎస్ వాల్యూ వచ్చింది. అంటే ఈ నీళ్లు ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాలు మాత్రమే కాదు, రామస్వామిపాలెం, విఎన్ఆర్ పేట, విశ్వనాథరావుపేట, వడ్డీపాలెం, తాటిచెట్లపాలెం, సిఆర్ పాలెం, కొత్త బంగారుపాలెం, పాత బంగారుపాలెం తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నీటిని తాగలేక ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చే ప్యూరిఫైడ్ వాటర్ను ప్రజలు కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కో బబుల్ 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ప్యూరిఫైడ్ సెంటర్ల నుంచి ఆటోలో ఒక ట్యాంకర్తో ఇంటింటికి వెళ్లి బబుల్ వాటర్ అమ్ముతున్నారు. క్యాన్ వచ్చి 20 రూపాయలు, ఫిల్టర్ నీళ్ళు. ఈ మామూలుగా అయితే ఈ కుళాయి నీళ్ళు వస్తాయి, ఉప్పుగా ఉంటాయి. అవి ఇంకా అవి తాగలేక ఒళ్ళు నొప్పులు అవి అట్లాగా ఉంటాయి. అవి జవ నీళ్ళు వస్తూ ఉంటాయి మాకు. అవి మాత్రం ఒళ్ళు నొప్పులు అవి అలాగా బాగా వస్తూ ఉంటాయి. ఇంక నేను ఏం చేస్తా, అయ్యే తాగుతున్నాము. ఫిల్టర్ నీళ్ళు మాత్రం 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము. మాకు మాత్రం మంచిలు రావట్లేదు కదా. ఆ కోరిపల్లి నీళ్ళు వస్తాయి, వారానికి 2 తలలు వదులుతాడు. అవి తాగినా కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా ఇంకేం చేస్తాం, అయ్యే తాగుతున్నాము. ఉప్పు నీళ్ళు తాగితే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అలాగా వస్తాయి. అల్లాడుతుంటాం మేము కూడా. చెప్తున్నా అదే కరెక్ట్. అదే సార్, అదే ఆ నొప్పులు కనుక కొనుక్కొని తాగుతాం. 10 రూపాయలు ఇచ్చి తాగుతా అంటాం మేము రోజు. అదే అలాగా మేము బతుకుతున్నాం. ఉప్పు నీళ్ళు తాగుతా, మంచి నీళ్ళు తాగుతా. ఉప్పు నీళ్ళు ఈ రావు, ట్యాంకీ నీళ్ళు రావు, కొనుక్కుంటాం క్యాన్లు. ఉప్పు నీళ్ళు మట్టుకు రోజు వస్తూ ఉంటుంది. అలాగే జరుగుతుంది. నీళ్ళు వస్తే ఒక్కోసారి అసలు రావు, ఒక్కోసారి రావు. ఎప్పుడన్నా చెడిపోతే అసలు రావు. అప్పుడు నెలకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. అలాగా బతుకుతున్నాం మేము కూర్చొని. ఇప్పుడు కూడా నెల కోసమే కూర్చోన్నాను నేను. నీళ్ళు వస్తే పోయించుకోవాలని కూర్చోన్నాం. అందరం కొనుక్కుంటాం, అందరూ కొనుక్కొని తాగుతాం. అది కూడా రాకోకుంటే ఉప్పు నీళ్ళే పట్టుకొని తాగుతాం. అప్పుడు బేదులని, వాంతులని, నీరేసినాలని హాస్పిటల్ పాలవుతాం. అంతే, అలాగ జరుగుతుంది మాకు. బోగోలు మండలంలో మంచినీటి కష్టాలు ఈనాటివి కావు. దశాబ్దాలుగా ప్రజలు మంచినీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. అక్కడ ప్రభుత్వాలు మారుతున్నా, ప్రజాప్రతినిధులు మారుతున్నా ఈ గ్రామాల ప్రజలకు మాత్రం మంచినీళ్లు అందడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పరిస్థితి మారిపోతుందని ఆశపడ్డ జనాలకు 10 ఏళ్లైనా న్యాయం జరగలేదు. వచ్చిన వాళ్ళని అడుగుతాను, ఇంటికి ఒక కుళాయి వేయండి అమ్మా, ఒక కుళాయి వేయండి ధర్మంగా, మంచిలు రెండు పెట్టండి, మాకు ఇంకేం పెట్టబండిలే మీరు అని చెప్పినని కూడా అడుగుతున్నా. కానీ మా ఇండ్లన్నీ ఉరుపులే, ఉరుపులన్నీ ఇండ్లు పాత ఇండ్లు కాబట్టి కట్టినా కూడా ఏం సుఖంలే, కడుతుండ్రే కానీ సుఖంలే, అంతా ఉరుపులే. ఆ ట్యాంకీ నీళ్ళు ఉప్పు నీళ్ళు ఏం కాదు, అసలు దానికి ఎయిరు నీళ్ళు అది పగిలిపోయి ఉందని నీళ్లు కారుతున్నాయని అసలు వేయటం. దానికి ఉప్పు నీళ్ళైనా దీనికే, మంచిళ్ళైనా దీనికే. దానికి ఆపేశారు వేయటం వల్ల, దాన్ని వాడటం వాడటంలే. మేము మంచిలు కావాలనే కోరుకుంటున్నాం. మాకు ఆ నీళ్ళు ఇస్తే చాలు, మాకు మంచిలు. రోజు 20 రూపాయలు, 10 రూపాయలు. ఒక ఆయన అతడు కోరిపల్లి నుంచి 15 రూపాయలు తీసుకుంటున్నాడు ఒక క్యాన్కి. ఆ కోరిపల్లి నుంచి వచ్చి ఆయన ఒక్క క్యాన్కి వచ్చి 15 రూపాయలు తీసుకుంటున్నాడు. మాకు ఇంకా తక్కిన వాళ్ళు పక్కల వాళ్ళు వస్తే 10 రూపాయలు తీసుకుంటాం. అట్ట అల్లాడుతున్నాం మంచాలకి. ఆ బండ్ల కోసం కనిపెట్టుకొని ఉండాలి, ఏ బండి వస్తుందా పోపించుకుందాం అని. ఆ నీళ్ళు తాగితే ఆ బావి నీళ్ళు వస్తాయి, కోరిపల్లి బావి నీళ్ళు. ఆ కోరిపల్లి బావి నీళ్ళు ఎత్తే మా వాళ్ళు కొంతమంది ఆ నీళ్ళే తాగుతారు, ఆ నీళ్ళు తాగలికి నొప్పులు వస్తుంది అని ఆ బావి నీళ్ళే తాగుతుండ్రు. మాకు ఆ బావి నీళ్ళు పట్టడం అట్ట అల్లాడిపోతున్నాం. అయ్యే తాగుతున్నాం అప్పుడప్పుడు కూడా మేము కూడా.
అట్లా అల్లాడుతున్నాం మంచాలకి. ఏం చేస్తాం, మా బట్టి ముసలి మాకు కొలాయి కాడికి గడిపోయి తెచ్చుకోలేకున్నాం నీళ్ళు. తెచ్చుకోవాలి, బకెట్లు పెట్టుకొని తెచ్చుకోవాలి. మాకెవరు లేకపోయా ముసలాయన గడు ఉంటే నాకు మరి ముసలాయన మొన్న ఈ మధ్యనే చచ్చిపోయింది. ముసలాయన గడ లేడు, ఆయన ఉంటే అటే తెచ్చిపోతుండేవాడు. ఈ 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు మారాయి. తొలి 5 ఏళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ, తరువాత 5 ఏళ్లు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్ల ట్యాంకులపైన రంగులు మార్చాయి, కానీ ప్రజలకు కావాల్సిన నీటి అవసరాన్ని మాత్రం తీర్చలేకపోయాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది, కానీ ఈ ప్రాజెక్టు ఊసే ఎత్తలేదు ఇప్పటి వరకు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ గురించి అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలీదు. మరి ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ 26 ఆవాసాల ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుకుందాం.